ముక్క బాగా ఉడికినది కదరా. మసాలా కూడా మొట్టసంగా పట్టినది. అన్నా ఇక్కడ దేవుడు అన్నదానం పెడుతుందంట. ఎక్కడ? అదేంటన్నా వినాయకుడు మండపం దగ్గర మాంసాహారం తింటున్నారు? నువ్వు అడిగిన అన్నదానం ఇదే. ఏంది? ఆ ఆది దేవుడు ఆవరణలో మాంసాహారం అన్నదానమా? దైవ సన్నిధిలోనూ వైసీపీ నేతలు వికృత చేష్టలు చేస్తున్నారు. నందిగామలో ఏకంగా గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టారు. వైసీపీ నేతల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర చావు భోజనాలా? అది కూడా మాంసాహారమా? వినాయకుడు మీకు దేవుడు, మా రాజన్న మాకు దేవుడు. అందుకే ఆ దేవుడి దగ్గర మా దేవుడు సచ్చిన రోజున కక్క ముక్క పెడితే తప్పేంది? తప్పేందా? ఆ ఆది దేవుడు ఆది దంపతులైన సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల తనయుడు, సర్వ విఘ్నాలు తొలగించే సర్వాంతరయామి ఆ విఘ్నేశ్వరుడు పండగ రోజు నుండి నిమజ్జనం దాకా నియమ నిష్ఠాలతో పూజా పునస్కారాలతో కొలువు తీరిన ఆ మహాగణనాథుడి గడప దగ్గర మాంసాహారం పెట్టడం మహాపాపం. ఆ దేవుడి మీదే మొన్న రప్ప అని రాశాం. ఈ రోజు ఆ దేవుడి దగ్గర మాంసాహారం పెడతాం. ఇదంతా మా రాజకీయంలో భాగమే. దయచేసి దేవుడి దగ్గర రాజకీయం చేయకండి. మన ధర్మాలని అవమానించకండి. మన ఆచారాలని అపహాస్యం చేయకండి. ఆ ఆది దేవుడి ఆగ్రహానికి గురైతే మన తలరాతలే మారిపోతాయి, మన తరాలే తుడిచిపెట్టుకుపోతాయి.